మన పోరాటము తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఏ గానం అయితే మనకు ఏకం చేసిందో మరి ఆ తెలంగాణ గానాన్ని మరి కొత్త ప్రభుత్వం రాగానే ఆ గానాన్ని కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి సోదరుడు వస్తారని ఆలోచించవలసిందిగా కోరుతుంది. అందరి పక్షాన వారికి నిండు హృదయంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. తెలంగాణ మేము ధూమ్ధాములు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగే ఈ పాట స్టార్ట్ చేసేవాళ్ళం. మనం ఉద్యమం చేసినప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇదే చేసేవాళ్ళం. సో నాతో పాటు మీరు కూడా నా పలకండి అన్న కూడా అర్థమవుతుంది. హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి రాజనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం రాష్ట్రమంత మన తెలంగాణ రాష్ట్రమంత ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమ్ముడం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావలీలు చాలువార్ అవి గాయక వైతాళిక కళలాతిని చాటుత కొలిపే గీతాల జాతర అనునిత్యం ఇవే మా ప్రాణం జై తెలంగాణ జై 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 తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారు సింగారం సహజమైన వన సంపద చక్కనై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు నీ పీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉంటా. ఒక మచ్చబడిపోయింది ఏంటంటే ఉద్యోగం ఏం పని చేయలేరు ఏం చేయలేరు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారినట్టు ఒక పైన చాలా మచ్చబడింది. కానీ ఏం లేదన్నా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటుందో ఆ అధికార పార్టీకి మేము పనిచేసి పెడతాం తప్ప మాకు ఎటువంటి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం అనేది ఇక్కడ కూడా ఉండదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో మేము ఏదైతే అన్యాయాన్ని ఎదుర్కొన్నామో అన్యాయాన్ని మనం అధిగమించాలంటే కొత్త ప్రభుత్వం రావాలని అవలంబనతో ప్రతి ఒక్క ఎంప్లాయీ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చామన్నా. అందులో భాగంగా మీరు మాకు అన్యాయం జరిగినటువంటి గత ప్రభుత్వం 8 నెలల్లో ఎటువంటి అన్యాయాలు చేయాలో అన్యాయాలన్నీ కూడా మీరు సరిదిద్దాలని మేము మీ గవర్నమెంట్ అందరూ కూడా ముందుకు నడిపించి తెచ్చుకున్నామన్నా. ముఖ్యంగా ఏం పరిస్థితి గత 8 సంవత్సరాల నుండి మాకు జీతభత్యాలు తప్ప వేరే ఎటువంటి బెనిఫిట్స్ మాకు ఎంప్లాయీస్ రూపంలో వచ్చేది ఏది కూడా రావట్లేదు. సో మీ గవర్నమెంట్ లో అవన్నీ కూడా మేము సాధించుకుందామని ఒక మాకు తాపత్రయం ఉంది. మీరు కూడా సాధించి పెట్టాలనుకుంటున్నామన్నా. అదే కాకుండా గత అన్నగారు చెప్పినట్టు 317 జీవోలు అయితే చాలా చాలా ఇబ్బంది పడుతున్నా ఫ్యామిలీస్. అందులో ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ కేసెస్ ఉన్నాయో వైఫ్ ఒక దగ్గర పనిచేస్తే హస్బెండ్ ఇంకో 200 కిలోమీటర్ దూరంలో పనిచేస్తున్నాం. అటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయన్నా అవి ఇమీడియట్ గా టేకప్ చేసుకుంటే బాగుంటుందన్నా. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ ఇంకా ఏవైతే డిపార్ట్మెంట్స్ లో వేజెస్ సంబంధించిన డబ్బులు ఎక్కడ కూడా రావట్లేవు. ఆఫీసర్స్ జేబు నుంచి ఇచ్చి పనిచేసుకుంటున్నారు అన్నమాట అటెండర్స్ ఆఫీసర్. అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్ వెహికల్ అలవెన్స్ ఉంది, వెహికల్స్ ఉన్నాయన్న వెహికల్స్ ఏమో కన్యం అవుతున్నాయి. వాళ్ళు సొంత ఖర్చున్నాయి జైలు నుంచి వాళ్ళు జీతం పత్రం పెట్టుకొని ఆ వెహికల్స్ తిప్పుతున్నారన్న. అటువంటి వేరియస్ వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో మేము అటువంటి అవకాశం ఇస్తామని కోరుకుంటున్నాము. మన నిజామాబాద్ జిల్లాకు ఎప్పుడు కూడా రాష్ట్రంలో టీఎన్జిఓ సెక్రటరీ కానీ అధ్యక్ష పదవి మన నిజామాబాద్ జిల్లాకు రాలేదన్న. ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీ ఉంది. అది మన జిల్లాకు సుదీర్ఘంగా 10 ఏళ్ళ పనిచేస్తున్నటువంటి మన అల్పకృష్ణ గారి అన్ని విధాల అడుగుడు. అదేవిధంగా సీనియారిటీ రూపంలో చూసుకున్నట్టయితే కూడా ఆయన సీనియారిటీ ఉందన్న. ఆ పోస్టులు మన జిల్లాకు వచ్చినట్టయితే మన జిల్లా ఎంప్లాయీస్ కానీ జేఏసీ పక్షాన మేము కూడా అందరి వారికి స్వాగతిస్తూ ఆ పోస్ట్ వచ్చినట్టయితే ఇంకా ఉత్సాహంతో మన జిల్లాకు పనిచేసే విధంగా ఉంటుందన్న. అదేవిధంగా ఇంకా పోస్ట్ టీజీఓలో కూడా సభ్యత ఏర్పడిందన్న. టీజీఓలో కూడా ఎలక్షన్స్ రేపు మాకు నెక్స్ట్ వీక్ లో పెట్టుకోబోతున్నాము. అందులో భాగంగా మా ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా ఉన్నటువంటి అన్న శ్రీనివాస్ అన్న కూడా ఉన్నతమైన పదవి అందులో వచ్చే విధంగా మనం చూస్తున్నాం వల్ల మీరు కూడా దాన్ని సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా అన్నగారు ఉపన్యాసాలు అన్ని
చేస్తారు. కాబట్టి నిజాం సర్కార్లో నిజాం ప్రభుత్వంలో ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు హైదరాబాద్ సర్కార్ ములాజిం పేరు మీద ఏర్పడ్డ సంఘమే ఈ టీఎన్జిఓ సంఘం అనేది ఒక్కసారి నేను గుర్తు చేసుకుంటున్నా. ఈ రోజు టీఎన్జిఓ సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం ఇలా తిరిగా రాయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న, దీని ముందు మున్సిపాలిటీ ఉంది, దీని ముందు మొత్తం గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ టీఎన్జిఓ భవనం ఉందంటే దీనికి ఒక చరిత్ర ఉంది. అదే చరిత్ర ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు మరి హైదరాబాద్ సర్కార్ ములాజిం పేరు మీద ఏర్పడ్డ సంఘం ఆనాడు మరి ఉద్యోగుల రక్షణ కొరకు ఏర్పడ్డది. నిజాం మెడలు వచ్చి మరి నిజాంను దింపిన చరిత్ర కూడా మరి ఆ రోజు టీఎన్జిఓలదే. ఇది ఒక ఘనమైన చరిత్ర. మరి 69లో తెలంగాణ ఉద్యమానికంటే ముందు ఫైజల్ అలీ కమిషన్ వేసినప్పుడు ఫైజల్ అలీ కమిషన్ మా ఉద్యోగులను హక్కులను కాలరాస్తుంది, ఈ యొక్క బంధమే అనైతికమని ఆనాడు గుర్తెత్తిన సంఘం మరి టీఎన్జిఓ సంఘం అనేది ఈ రోజు నేను ఇలా గర్వంగా చెప్తున్నా. మరి 69 ఉద్యమంలో ఆమోద్ గారి ఆనాడు సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు పిలిచి మరి ఏంటి తెలంగాణలో ఈ ఉద్యమానికి ఉద్యోగులు ఎందుకు సారథ్యం వహిస్తున్నారు, ఉద్యోగుల పాత్ర ఏంటి అడిగినప్పుడు ఆమోద్ గారు ఒకటి చెప్పొచ్చిండు, తెలంగాణ ఆంధ్ర కలయికని అనైతికము, ఆంధ్ర వాళ్ళను తెలంగాణ కలిపినప్పుడు అనైతికమని చెప్పిన ఏకైక తమ్ముల సంఘం టీఎన్జిఓ సంఘం అమ్మ. వారితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదు. ఆనాడు నిజాం ప్రభుత్వంలో ఆంధ్ర వాళ్ళ కన్నా జీతాలు మాకు ఎక్కువ ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిపినప్పుడు వారు కోరిన కోరిక ఏంటంటే ఆ నిజాం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉన్నాయి, మరి మద్రాసులో ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నాయంటే తెలంగాణలో ఉన్నటువంటి జీతాలు తగ్గి ఏ విధంగా కలిసి ఉంటారని ఆ రోజు ఇందిరాగాంధీకి చెప్పినటువంటి సంఘం మా టీఎన్జిఓ సంఘం. 69 ఉద్యమంలో ఆనాడు వీరోచిత పోరాటం చేసి మరి మధుచంద్ర రెడ్డి గారి సారథ్యంలో మరి ఆనాడు పోరాటం చేసినటువంటి సంఘం మా తెలంగాణ ఎన్జిఓ సంఘం. ఆనాడు ఎందరో మంది ఉద్యోగులు చాలా మంది సస్పెండ్ అయ్యారు. ఆనాడు ఇక్కడ బిల్డింగ్ లేదు. హైదరాబాద్ లో గాంధీ భవన్ పక్కన కూడా టీఎన్జిఓ బిల్డింగ్ లేదు. అక్కడ మరి టీఎన్జిఓ బిల్డింగ్ కి అక్కడ గాంధీ భవన్ పక్కన ఉన్న బిల్డింగ్ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా అందరూ వేలాది మంది నిలబడి అక్కడ గాంధీ భవన్ పక్కన ఆదా బిల్డింగ్ ఏదైతే టీఎన్జిఓ బిల్డింగ్ ఉందో దాన్ని రక్షించుకున్న చరిత్ర మా టీఎన్జిఓ మాట నేను తెలియజేసుకుంటున్నా. వచ్చినటువంటి మళ్ళీ 610 కానివ్వండి, 6 ఫార్ములా కానివ్వండి, మళ్ళీ దశ ఉద్యమంలో కూడా పాల్గొన్న ఘనమైన చరిత్ర కలిగిన సంఘం మరి టీఎన్జిఓ సంఘం అనేది ఒకసారి గుర్తించుకోవాలి. ఇంకో విషయం ఈ చరిత్ర గురించి చెప్తున్నా, మహాత్మాలకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. 2009లో సిద్దిపేటలో మనం పెట్టిన ఉద్యమం ఉద్యోగ గర్జన గౌరవనీయులు స్వామి గౌడ్ ఆధ్వర్యంలో మరి ఉద్యోగాల గర్జన పెట్టినప్పుడు ఆనాడే తెలంగాణ ఉద్యమానికి నాంది అని ఇవాళ చరిత్ర చెప్తే ఆ ఉద్యమాలకు పేరొస్తుందని దాన్ని వక్రీకరించిన చరిత్ర కూడా పలానా ఉన్నదనేది కూడా ఇవాళ అందరూ స్పష్టంగా తెలుసు. ఉద్యోగ గర్జనతో ఏర్పడ్డ ఉద్యమం ఆ తర్వాత జరిగిన ఉద్యమాలు మీ అందరికీ తెలుసు. మిలియన్ మార్చి కానివ్వండి, పెన్ డౌన్ కానివ్వండి, ఫ్రీ జోన్ కానివ్వండి, అన్ని ఉద్యమంలో ముందుండి నడిపించింది ఫ్రంట్ వారియర్స్ ఎవరంటే టీఎన్జిఓలని ఇవాళ ఘనమైన చరిత్ర మనం ఇవాళ ఇంత హీనమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఈ రోజు ఇవాళ ఫిబ్రవరి 2011లో మనం ఒక ఉద్యమం చేసినాం, సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ రోజు 17 ఫిబ్రవరి 2011 నుంచి మార్చి 4 వరకు 16 రోజులు సహాయ నిరాకరణ చేస్తే నిజామాబాద్ జిల్లా నుంచి 17 రోజులు చేసిన చరిత్ర అది మా నిజామాబాద్ ఉద్యోగులను ఇవ్వడానికి గర్వంగా చెప్తున్నామన్న. అట్లా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు హార్నిషలు పోరాడినటువంటి ఉద్యోగం మాకు ఒక ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆనాటి ఉద్యమకారులైనటువంటి మమ్మల్ని ఏం చేస్తున్నా మేము చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు సంఖ్యను పెట్టుకొని మాకు ఇచ్చినటువంటి మా యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోయినా వచ్చిన రాష్ట్రాన్ని మనము అవాస్తవాలు చేయొద్దు, అగ్రగామిగా నిలపాలని, జీతాలు ఇవ్వకపోయినా మా యొక్క ఏరియాస్ రాకపోయినా జీపీఎఫ్ రాకపోయినా 6 నిమిషాలు పనిచేసినాం. 1,85,000 వేకెన్సీలు ఉన్నా ఈ ఉద్యోగంలోనే పనిచేసిన చరిత్ర మా ఉద్యోగాన్ని అట్లా పనిచేసిన మేము
జీతాలు 10 తారీఖు 15 తారీఖు 12 తారీఖు ఏనాడు ఇచ్చినా మేము ఒక మాట్లాడలే. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే మీరు పనిచేయలేరు, మీకు చేత కాదు, మీకు ఇంగ్లీష్ రాదు, మీ ఇంట్లో పనిచేయగలరు. ఆనాడు స్వామి గారు ఒకటే ఒక మాట అన్నాడు, మాకు రాష్ట్రం ఇచ్చి చూడండి, మీకన్నా అగ్రగతిగా ఉంటాం, మా రాష్ట్ర నైపుణ్యాన్ని తెలియదా నాయని చెప్తాం. ఒక మాట కట్టుబడి ఇన్ని రోజులు మేము సమ్మెలు చేయలేదన్నా. కానీ ఈ రోజు మాత్రం చెప్తున్నాం, మొన్న జరిగినటువంటి మనకి మీకు తెలుసు మా ఉద్యోగులు ఎంత కసిగా ఉన్నారో, ఎంత బాగా ఉన్నారో. మొన్న మనకు ఓటు రూపంలో చూపించిన ఘనత మా టీఎన్జీ వాళ్ళని, మా దేశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. సైలెంట్ వేరే వెళ్ళాస్తారో ఒక మార్పు కావాలన్నప్పుడు ఉద్యోగం పాత్ర ఏ విధంగా ఉంటుందో మరి మొన్న మీరు చూసిరన్నా. మమ్మల్ని ఎంత చిన్నగా చూసిరంటే ఈ 2% ఉన్న ఉద్యోగులు ఏం చేస్తారన్నారు. 2% ఉద్యోగులు ఏం చేస్తారంటే 1.8% చేస్తున్నారు. మార్పు మేము పదవులు ఆశించలే, మేము ఏనాడు కూడా పదవులు ఆశించలే. మేము ఒకటే ఆశించడం, మా ఉద్యోగుల శ్రేయస్సు, మా ఉద్యోగుల సంక్షేమం, మా ఉద్యోగుల యొక్క అభివృద్ధి కోరుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం. అయితే మా దాంట్లో మాజీ అధ్యక్షులు కొంతమంది వాళ్ళ స్వలోపాల కొరకు ఇంకా అట్లా చెప్పి మమ్మల్ని ఎన్ని మాటలంతా మేము భరించినాం. ఈ రోజు కొంతమంది మాట్లాడుతూ ప్రభుత్వంలో కూడా ఉద్యోగులు ఉంటారు తప్ప మా కలర్లు లేవు, మాకు రంగులు లేవు. మేమంతా ఒక తాటిపడినటువంటి నికాసైన మేము ఉద్యోగకాలమన్నా మాకు 69 ఉద్యోగ చరిత్ర ఉంది. నిండగా పాలించడం ఏం చరిత్ర అయితే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని మాట్లాడేటువంటి మమ్మల్ని కొంతమంది అవహేళన అది చేస్తున్న మేము తట్టుకోలేకపోతున్నామన్నా. ఒక ఘనమైన చరిత్ర ఎంప్లాయ్ చేసి ఎప్పుడు కూడా ఉద్యోగ సంక్షేమం కొరకు పోరాడుతుంది తప్ప ఇంకో ఆకాంక్ష మనకు లేదనే మాట మీకు మేము తెలియజేసుకుంటాం. మరి ఇంకో విషయం ఈరోజు స్పష్టంగా చెప్పాలి, ఒక ఇంక్రిమెంట్ అంతే పట్టుదల చేసుకునే మేమన్నా, ఒక బిఆర్ ఇస్తే దేవుళ్ళకి వచ్చే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉద్యోగ ప్రభుత్వం అంటే 2 టర్ములు మేము ఆయన ఎంబడి మేము నడిపించినటువంటి చరిత్ర మా టీఎన్జీ చెప్తున్నామన్నా. కాబట్టి మేము ఒకే ఒక మాట చెప్తున్నాం, ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటే మిమ్మల్ని మేము భుజాల మీద మేము ఎత్తుకుంటామన్నా. ఉద్యోగులు కడుపులో పెట్టి చూసుకుంటే మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకుంటున్నాం. ఇవాళ మా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, ఎంతో మంది ఉద్యోగులు మా ఐకేపీ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తారు, ఎన్ఆర్ఈ చేస్తున్నారు, చాలా మంది ఉద్యోగులు ఇంకొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్న. ఒకటి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని కూడా మేము వ్యతిరేకించలే. కొత్త జిల్లాలు చేసారు, స్వాగతించడం. కొత్త జిల్లాలలో అక్కడ ఇప్పటి వరకు కాన్స్టిట్యూన్సీ లేదు. ఇప్పటి వరకు ఎక్కడ ఉండవాళ్ళు అక్కడ ఉన్నారు. మరి జోడాల విధానాన్ని పట్టుకొచ్చారు, జోడాల విధానాలు మేము వ్యతిరేకించడం. ఈ రోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఉంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సమస్యలు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలన్నా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం ఏంది? నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉంటే ఒకటేమో బాసర జరగబోతుందట, ఒకటేమో రాజన్న సిరిసిల్ల జరగబోతుందట. ఇది ఎంత అనైతికమో ఒక్కసారి ఆలోచించండి. ఉమ్మడి జిల్లా కామారెడ్డి నిజామాబాద్ కలిపి ఉమ్మడి జిల్లా అయినప్పుడు ఈ ఉమ్మడి జిల్లా ఒకే జోన్లో ఉంటే 370లో ఇంత సమస్య రాకపోతుండే. దీన్ని డివైడ్ చేసి ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఒకటేమో బాసర జోన్ వేయడం వల్ల చాలా ఇబ్బందులు అయినా ఉద్యోగుల పక్షాన 370 వచ్చేటువంటి మా చెల్లెల క్లాస్మేట్ ఇక నాయకులు కాబట్టి అకాడమీలో చెల్లెవస్తుంది. ఇక మిగిలిన మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ టీఎన్జీ తరఫున పీజీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ, టీజీఓ సంఘం కూడా టీఎన్జీఓ లాగానే 2007లో అప్పటి మా ఫౌండర్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ లక్ష్యంగా సంఘం స్థాపించారు. తెలంగాణ లక్ష్యంగా స్థాపించిన సంఘం టీఎన్జీఓ క్లాస్ 4 ఎంప్లాయీస్ కలుపుకొని మీరు పెన్ డౌన్ చేసిన దాంట్లో సమ్మె చేసిన సక్సెస్ అయిందంటే 3 సంఘాల కలయిక. ఒక అధికారే ఆఫీస్ పని చేసుకుని బయటకు వస్తే సబార్డినేట్ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమే 42 రోజులు ఉద్యమం నడిపించింది. ఆ ఉద్యమంలో ప్రధానంగా స్వామి గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళతో మనం అందరం కూడా చేసినాం కాబట్టి తెలంగాణ సాధించాం. దాంట్లో మా గర్వం ఏంటంటే
సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ గెలిస్తే యూనిఫామ్స్ అని మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిక్లరేషన్స్ కూడా 42 సర్వే చేశాం. యాక్చువల్గా రాజ్యాంగ ప్రకారం యూనిఫామ్లో ఉన్న ఏ హోమ్ గార్డ్ కూడా ఒక్కరోజు పెండం చేయొద్దు, సర్వే చేయొద్దు. అంటే అన్న ఉద్యోగాలు పోయినా పర్వాలేదు తెలంగాణ సాధించే లక్ష్యంతో చేశాం. ఆ లక్ష్యంలో భాగంగా మేము సమ్మెలో భాగంగా అద్వానీ గారు ఇండియా యాత్ర చేస్తుంటే నాగ్పూర్లో ఆయన వాహనానికి మేము ట్యాక్స్ కలెక్ట్ చేయలేదు. సమ్మె కదా, ఆయన ఒక వికాస నాయకుడు కాబట్టి ట్యాక్స్ లేనిది తెలంగాణకి ఇట్లా ఆ ట్యాక్స్ కిషన్ రెడ్డి గారు మా ఇండాస్లో కమిషనర్ అంటే వాళ్ళే లేబట్టింది. అది కూడా ఆ సంఘటన కూడా అద్వానీ గారు ఇండియా వ్యాప్తంగా చెప్పారు. నా వాహనానికి ట్యాక్స్ పడేదంటే అక్కడ ఉద్యోగుల తెలంగాణ ఆకాంక్ష ఎంత ఉందో తెలియజేసి దాంట్లో భాగంగా ఆయన బిల్లు పెట్టినప్పుడు కూడా మేము ఢిల్లీలో ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ బిల్లు వచ్చిందంటే కేవలం సోనియా గాంధీ యొక్క ఆశీస్సులు. తెలంగాణ బిల్లు ఢిల్లీలో ఉన్నా అలా మార్నింగ్ మాకు సీనియర్ చెప్పిండు యూపీఏలో ఉన్న పార్టీని సపోర్ట్ చేస్తలేవు, కేవలం సోనియా గాంధీ ఇంట్రెస్ట్ తోటి ఒక 2 స్టెప్పులు దిగి బీజేపీ నాయకులు అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు వాళ్ళ సహకారంతో తెలంగాణ ఏర్పరిచాక ముఖ్యంగా మాకైతే తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీ అని ఎక్కువ నమ్ముతున్నాం. ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ రిఫార్మ్ ఇచ్చారో ఆ రికార్డు ఎప్పుడు ఉండదు మీ మీద. అదేవిధంగా నిజంగా మనకు చాలా కోరికలు ఉంటాయి, తప్పులేదు. మన ఉద్యోగ భర్త కాబట్టి ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ యొక్క ఆదాయాన్ని అర్థం చేసుకుని మన కోరికలు ఎత్తున్నప్పుడు కూడా ఆదాయ అనుగుణంగా మనం పిఆర్సీ తీసుకుంటాం. కానీ ఇచ్చే పిఆర్సీ ఇచ్చే డిఏలు ఇన్ టైం ఇస్తే ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎంప్లాయీస్ మనోభావాలు గుర్తించిన ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ సుదీర్ఘకాలంలో వాళ్ళు ఏలగలుగుతారు. లోకల్లో కూడా మా ఉద్యోగస్తులను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ రాజకీయాలు కూడా ఎక్కువ సార్లు గెలిచే అవకాశం ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థం చేసింది నల్గొండ జిల్లాలో. నల్గొండ జిల్లాలో చాలామంది కాంగ్రెస్ నాయకులు పదే గెలుచుకున్నట్టే కారణం వాళ్ళు ఏ చిన్న ఎంప్లాయీ అయినా నిస్వార్థంగా టైం ఇచ్చి ఓపిక ఇచ్చి ఎంప్లాయీస్ గౌరవిస్తారన్న. సో అట్లాంటి నాయకులు ఏ జిల్లాలో ఉన్న గెలుస్తారన్న. మరి మీరు ఇప్పుడు 92లో మేము చూస్తున్నా అప్పుడు ఇండస్ట్రీ అధ్యక్షుడు ఆల్మోస్ట్ మా ఏజ్ ఉంటుంది మీకు. మిమ్మల్ని చాలా స్పోర్ట్ తీసుకుంటుంది, స్మార్ట్గా ఉన్నాడు, యంగ్ ఉన్నాడు. 94లో ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశారు, చూసి ఓడిపోయారు. 2014లో కాంటాక్ట్ చేశారు, ఓడిపోయారు. మీరు మళ్ళీ వర్కింగ్ కూడా తర్వాత ఆ స్థాయి ఎక్కినక్కడ మీకు నేను చెప్పకుండా మీ మిత్రులు చాలామంది చెప్పారు వర్కింగ్ ప్రజలు ఉండి ఈసారి బయటనే కాంటాక్ట్ చేయొద్దు. ప్రభుత్వం వస్తే ఆటోమేటిక్గా మినిస్టర్ వచ్చే అవకాశం ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నాట్ అది. మా కుటుంబంలో కూడా రాజకీయంలో మా అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నా కాబట్టి ఆ స్థాయికి ఎత్తిన వ్యక్తి ఇంకా పైకి పోవాలి కానీ కిందికి తగ్గద్దు అన్న లక్ష్యంతో బయట ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పించాను. నాకు క్లోజ్ కొలీగ్స్ తన బంధువులు ఈ ఒక్కసారి కాంటాక్ట్ జరుగుతాయి. గవర్నమెంట్ చెప్పలేదు ఓడిపోయారనుకో ఇక మళ్ళీ పాతాలకు పోతాం, మళ్ళీ పైకి రావడం కష్టం. సో నేను అనుకున్న కోరిక ప్రభుత్వం వచ్చినందుకు మీరు రిక్వెస్ట్ అయినందుకు మీరు శుద్ధిగా కష్టంలో చూసుకోవద్దు కాబట్టి ఇంకొక 5 స్టెప్ పోవాలని కోరుకోవడం వల్ల ఇక నిజామాబాద్ జిల్లా చెప్పాలంటే చాలా ప్రేమిస్తారు, కోపం వస్తే చాలా ద్వేషిస్తారు. ఇక్కడ మౌత్ టాక్ చాలా పవర్ఫుల్. అన్ని లాభాల కంటే నేను చెప్పాను అబ్జర్వ్ అన్న. మొన్న సెంట్రల్ కాంగ్రెస్ కూడా మాకు మతం లేదు, కులం లేదు, ఏ తేడా లేదు. హైయెస్ట్ ఓట్లు వేసింది మేమే. ముస్లిం అభ్యర్థి అయినప్పటికీ కూడా మెజార్టీ హిందూస్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కూడా మా గత ప్రభుత్వం నచ్చలేదు కాబట్టి 1% సపోర్ట్ చేయమంటే మా ఎంప్లాయీస్ యొక్క ఆలోచన ఎలా జరుగుతుందో అర్థం కోరుకుంటూ అదేవిధంగా మా ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఎంప్లాయీస్ ఒక ప్రతీక. 2018లో అక్కడనే చేసి అక్కడనే ఉన్న 50 సంఘాలను కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి గారి మెజార్టీ ఎంప్లాయీస్ వచ్చింది. ఆల్మోస్ట్ 70% ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు, 80% ఫిజికల్ ఇచ్చారు. అందుకే 60,000 మెజార్టీ వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా చెప్పులతో మెజార్టీ వచ్చింది. అదే వ్యక్తిని
మరి ప్రభుత్వం మా ఎంప్లాయీస్కు సపోర్ట్ లేదని చెప్పేసి మా వ్యక్తులను గొడవడుతున్నాం. మా ఉద్యోగాల ప్రతిగా కూడా గవర్నమెంట్లో ఉండి మాకు ఏం చేయలేని కోపంతోంది అతను కూడా గొడవపెట్టమంటే ఎంప్లాయీస్ కేవలం ఉన్న చాలా సున్నితమైన మనస్సులు, చిన్న చిన్న కోరికలు ఉంటాయి, చిన్న చిన్న పనులు ఉంటాయన్నా. ఏదో చిన్న ట్రాన్స్ఫరో ప్రమోషనో లేకుంటే వాళ్ళు హెల్త్లో ఉండడం మీదకి వస్తారన్నా. వచ్చినప్పుడు మీరు బిజీ ఉండదు చూడడం, చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఉంటాయి. కొంచెం గౌరవిస్తే పని అయినా కాకుండా మిమ్మల్ని పదే పదే పోడుకుంటూ ఈ ఒక మౌలిక 16,000 మంది ఎంప్లాయీస్ వచ్చిందనేసి అనుకుంటున్నా నేను. దాదాపు చెప్పిన ఏది ఏమైనా కానీ ఇప్పుడు చెప్పినట్టు కిషన్ భాయ్ గారు చెప్పినట్టు మనం ఉద్యమం చేసిన ఫస్ట్ నెంబర్ 1 అంటే ఎంప్లాయీసే. మన తెలంగాణ మనకు కావాలా, నీళ్ళు కావాలా, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి అనేసి మనము అందరూ ఉద్యమం చేసినాం. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా ఉద్యమాలు చేసినాము. రోడ్ల పైన కూర్చున్నాము, వంట వరకు కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు చేపట్టినాం. నేను అప్పుడు జిల్లా అధ్యక్షురాలిగా ఉండేది. ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఎందుకంటే మనం కూడా కష్టపడ్డాం. మన ప్రియతమ నాయకురాలు మన సోనియా గాంధీ గారు తన బర్త్డే రోజే మన చిదంబరం గారు ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఇస్తామని తన కానుక అనేసి. ఈరోజు సోనియా గాంధీ గారి వల్లనే మనకు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు ఉద్యోగం చేయలేదు అనట్లేదు, చేసేది కానీ మనం అందరం తెలంగాణ కావాలని కోరుకున్నాం. ఇచ్చింది సోనియా గాంధీ. ఈరోజు మనం ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎంప్లాయీస్ కూడా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళని తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీకు ఏదైనా ఐఆర్ఎస్ కానీ పిఆర్సీ కానీ తప్పకుండా మన మహేష్ గౌడ్ గారు సీఎం గారి దగ్గరనే నేను అదే చెప్తున్నా. మీకు ఏదున్నా కానీ అన్ని పేపర్ మీద అన్ని ఏమేమి కావాలో తప్పకుండా పెట్టండి. మరొకసారి తీసుకెళ్ళిన తర్వాత మనకు అన్ని తప్పకుండా వస్తాయి. ఏదైనా మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. మీరు మా వెంబట ఉండాలి. మీకు అసలు ముఖ్యంగా ఎంప్లాయీసే ముఖ్యం. మనం ఏది చేయాలన్నా ఎంప్లాయీస్ లేదు. ఈరోజు కరోనా వచ్చినా కానీ పాపం మీరు అంగన్వాడీసే కానివ్వండి, మీరు మన ఐకేపీ వాళ్ళు అందరూ సాధించాం. కాబట్టి ముందు ఉన్నది గ్రామ స్థాయి నుంచి తెచ్చిందే మన లేడీస్, మనమందరూ అంగన్వాడీస్ వీళ్ళందరూ. నాకు తెలుసు అదే డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా చేయడం జరిగింది. చాలా కష్టపడ్డది లేడీస్. వాళ్ళందరికీ గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా బెనిఫిట్ గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అందరికీ శాలరీస్ కూడా పెంచాలనే ఉద్దేశం కూడా ఉంది నాకు. తప్పకుండా మీ అందరికీ ఏమున్నా కానీ మీ ప్రాబ్లమ్స్ తప్పకుండా ఈ 307లో కూడా కొంచెం ఆగిపోయి ట్రాన్స్ఫర్స్ అవి కూడా పెద్దలన్నీ చెప్తారు. ఎందుకంటే అవి ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కరిస్తారనేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం ముందుకు పోతాయి. మిత్రులు కిషన్ చెప్పినట్టుగా చాలా కోరికలు పెండింగ్ ఉన్నాయి. ఆ కోరికలు మాట్లాడే ముందు కొంచెం గత చరిత్ర కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎవరు కాదని లేదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వీరు డ్రెస్ మీద ఉండి ఉద్యమాలు చేయకూడదు. వారి ఉద్యమాలకు వచ్చినారు. జేఏసీలు ఏర్పడి కుల సంఘాలు, రాజకీయ నాయకులు చాలామంది శ్రమిస్తేనే కేంద్రం కనుగరించింది. సోనియా గాంధీ గారి ఆ స్థానంలో లేకుండా ఉంటే ఏ ఆదిశక్తి పరాశక్తి అయినా తెలంగాణ ఇచ్చేది కాదు. అలాగే మైండ్లో మేధావులు ఎవరు కూర్చోబెట్టినారు. తెలంగాణ ఉద్యోగస్తులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ న్యాయం జరగాలంటే విడదీయడం ఒకటే మార్గం అని చాలా ఒత్తిళ్ళు. సోనియా గాంధీ కూడా ఆఖరి నిమిషం వరకు ఆ మైండ్లో ఉన్నమాట పక్కన ఆజాద్ కానీ అహ్మద్ పటేల్ కానీ ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి నాకు చాలా సన్నిహితులు. నారాయణరావు కారణం ఏంటంటే నాకు ఒక మాట చెప్పలేదు సోనియా గాంధీ, ఎవ్వరికి చెప్పలే. ఫైనల్గా డెసిషన్ చేసింది. అందుకే వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నాం. దాని దురదృష్టం ఏంటంటే ఈ మీటింగ్ టీఎన్జోస్, పీజీఓస్, పోస్ట్ ప్రిన్సిపల్స్ కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ప్రజలకు పట్టం కట్టారు. మేము కూడా అనుకున్నాం బ్రిటిష్ వారు మన స్వాతంత్రం ఇచ్చిన గాంధీ మాత్రం కదా దానికి కారణం అంతటితో స్థుతించినాం. కోరుకుంది ఏమిటి? మనం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి
మన ఆకాంక్షలకి అనుగుణంగా మన ఆశయాలను నెరవేర్చే విధంగా మన కన్న కళల్ని సాకారం చేసే విధంగా పాలన ఉంటుంది అనుకున్నాం. ఏ విధంగా ఉన్నదో మీరు చెప్పాలి. చాలాసార్లు పాలాభిషేకాలు చేశారు, భగవంతుడితో స్తుతించినారు, చిన్న చిన్న కొనుగోలు చేస్తే కూడా పాలాభిషేకాలు చేసినారు. మేము కూడా ఎప్పుడు కిషన్ వాళ్ళు ఇబ్బంది పెట్టలే. 9 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా కిషన్ గారికి ఫోన్ చేయలేము. ఇంకా మీ ఒత్తిడి మీకున్నాయి. అక్కడ ఉన్నటువంటి పాలన చేసే వ్యక్తులు ఏ రకంగా మేము ఒత్తిడి తెచ్చుకున్నారో చూసినాం. మన ఒత్తిడికి మించి మీరు కూడా తలొక్కినారని చెప్పక తప్పదు, నిర్మమాట మాట్లాడుకుంటే. నేను చెప్తుంది కాదు, ఆనాడు మీరు పాలాభిషేకాలు చేస్తుంటే కింద ఎంప్లాయీస్ చెప్పారు మా వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న తుణుకలు వేసి మిమ్మల్ని సంతృప్తిపరిచి అసలైన మలాయి కొన్ని కుటుంబాలకు పరిమితమైంది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా పుట్టింది. బోర్న్ యాజ్ రిచ్ చైల్డ్. 16-18 కోట్ల మిగులు బడ్జెట్ ఉండదు రాష్ట్రాలకి. మిగులు బడ్జెట్తో ఆవిర్భవించిన తెలంగాణ ఇవాళ ఏ స్థితిలో ఉంది? 45 ఏళ్ల కాంగ్రెస్ పాలన, అందులో కొంత టీడీపీ పాలన, మనకున్న అప్పు 65,000 కోట్లు. ఇలా 9.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 7 లక్షలకు పోయిందాం. ఎవరు తీర్చుతారు? ఇప్పుడు ఎవరు తీర్చాలి? మీరు మేం కదా. ఇన్కమ్ ట్యాక్సులు కట్టి ఇంతగా జిఎస్టీలు కట్టి, సబ్బుల మీద, ఉప్పుల మీద, పప్పుల మీద, పాల మీద, నీళ్ళ మీద కూడా ట్యాక్సులు కట్టి మనం ఇచ్చే డబ్బు కదా. ఎవరు ఇచ్చారంటే అధికారం? అంత ఉదాహరణ చేసేది, దుబారా చేసేది. 7 లక్షల కోట్లు సుతిన సంసారం మీద జరుగుద్దా? సుతిన సంసారం నడిపారు కేసీఆర్ గారు. మీ ఉద్యోగస్తుడికి ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ఎన్ని చూస్తారు? మీ నెల జీతం చూస్తారు, మీ నెలకే ఖర్చులు చూస్తారు, మీకు మిగులుబాటు చూస్తారు, మీ పేయింగ్ కెపాసిటీ చూస్తారు. అడ్డగోలుగా ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ల మీద, చిన్న చిన్న సంస్థల మీద అప్పు తెచ్చినారు. ఇవాళ పోతు మా చేతి చిప్పయించిపోయినారు. నేను మన కౌన్సిల్లో కవిత గారి మాటలు చెప్పినాను. మీ ఆర్భాటాలు అమూర్తి లెక్కుందమ్మా, ఏది ఇచ్చినా మాకు కంచు చిప్పించిపోయినారు. 65 రోజులు పాలన విమర్శలు చేస్తూ ఉన్నారు. 9.5 పాలన ఏ రకంగా జరిగింది మీరు ఒక్కసారి మన్నం చేసుకున్న అవసరం ఉంది. మాట చెప్పినాను. డిబేట్ అనేది మధ్యలో వెళ్ళిపోయింది. నేను చెప్పాను, మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు కూడా మాటలు నిలబడు, డిబేట్ చేసుకుందామని చెప్పారు. ఏ రకంగా జరిగింది 9.5 ఏళ్ళ పాలన? ఎన్నిసార్లు మీరు ఇబ్బందులు పడ్డారు? అసలు మీరు నోరెత్తి మాట్లాడే అవకాశం ఉండిందా? ఈ ఎన్జిఓలు అంటే నాకు గుర్తొచ్చేది మహానాయకుడు కేఆర్ అమోస్ గారు. కేఆర్ అమోస్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శిగా, నేను వారి కింద కార్యదర్శిగా పనిచేశాను. నిరాడంబరుడు, చిన్న ఇల్లు పద్మారావు నగర్లో. ఆమోస్ గారు అంటే మంత్రులు తడుచుకునేవారు, ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యేవాడు. కేఆర్ రామోస్ గారు వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు అధికారం చూసి ఏం జవాబు చెప్పాలి అనేటువంటి పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి ఏమైంది? తర్వాత స్వామినాథన్ గారిని చూశాను. టీఎన్జిఓ అధ్యక్షుడు రాష్ట్రానికి కంటే మంత్రి కన్నా మిన్న. ఆ రకంగా అది ప్రజాస్వామ్యం. ఆనాడు ప్రజాస్వామ్యం ఉండే కాబట్టి 9.5 ఏళ్ళ ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది. రాజ్యాంగం విలువలు లేకుండా పోయినాయి. రాజరిక పాలన జరిగింది. కవిత గారు నిజామాబాద్ వస్తే ఏ హోదాలో వారికి పోలీసు అంతరంగం చేసేది, ఏ రకంగా చేసేది. నేను ప్రమాదీకరణ చేస్తే నాకు ఎస్కాట్ వస్తుందని చెప్పాను. నాకు ఆడంబరాలు అవసరం లేదని చెప్పాను. ఎవరు సొత్తు ఎవరు వాడుతున్నారు, ఎంత దుబారా చేశారు, మన సంపదను ఎట్లా కొల్లగొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు చెప్తున్నారంటే మీరంతా మేధావులు. ఇందాక చెప్పారు, నేను మౌత్ క్యాంపెయిన్ చేస్తే వాస్తవాలు బయటికి రావాలి. ప్రభుత్వం దిగిపోయినారు, బాధ లేదు, కానీ వాస్తవాలు కూడా తెలవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, ఎంతమంది తెలుసు తెలియదు నాకడే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. నేను చాలా డిబేట్లో కానీ చాలా అధ్యయనం చేశాను దాని మీద. ఇవాళ చెప్తాను, పనికి రాని ప్రాజెక్టు, అసలైన ప్రాజెక్టు కట్టి 1,25,000 కోట్ల రూపాయలకి గోదావరి నదిలో పోశారు. ఎవరి డబ్బు? కట్టాల్సిన చోట కట్టలేదు. 9 మట్టి వద్దలు కడితే గ్రావిటీతో నీళ్ళు వస్తాయి, కరెంట్ అవసరం లేకుండా. కానీ
అక్కడ కడితే డబ్బులు మిగలవు, అక్కడ కడితే డిజైన్లు మారవు, డిజైన్లు మారితే తప్ప మాకు కమిషన్ రావు అనేటప్పుడు కారణంతోనే దాన్ని తీసుకొచ్చి కాళేశ్వరం కట్టి అంచనాలు 40,000 నుంచి 1,20,000 కోట్లు చేసి కాంట్రాక్టర్ల కడుపులు నింపున్నారు. కేసీఆర్ కుటుంబం వారి బంధువుల కడుపులు నింపుకున్నారు. కొన్ని తీరా కట్టిన ప్రాజెక్టు కరెక్టా అంటే ఇవాళ బీటలు వాడుతూ ఉంది. పోచంపాటి సాగర్ కట్టి ఎన్ని రోజులు అయింది? నిజాం సాగర్ 1930s కట్టారు కదా. రిమోట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఏంటి? పోచారం ప్రాజెక్ట్ 30 ఒక్క పలుకుడు లేదు. మీరు కట్టిన ప్రాజెక్టు 2 ఏళ్ళకు బీటలు వాడుతుందంటే ఎంత నాసిరకంగా కట్టినారు, ఎంత భయం లేకుండా కట్టినారు. కొన్ని కట్టిన ప్రాజెక్టు విశ్వసిస్తానికి ఒక ఎకరం నిర్మాణం చేయాలంటే విద్యుత్ చేత అధికారం చెప్తున్నారు 50 రూపాయలు కరెంట్ అవుతుంది. ఒక పంటకి 2 పంటలకి ₹1,00,000 కరెంట్ అయితే ఎవరు కడతారా కరెంటు బిల్లు? రైతులు కట్టారు, ప్రభుత్వం కట్టాలి. మరి ఎవరు పడుతున్నారు వారమంతా? ఎందుకు కట్టారు? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల కమిషన్ తిన్నారు కేసీఆర్ కుటుంబం. ఇంత విడ్డూరంగా, ఇంత పరిధించి ప్రజల సొత్తును లూటు చేసుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉందని కేసీఆర్ కుటుంబం. అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం. అందరినీ ఇబ్బంది పెట్టారు. ధర్నాలు చేసుకునే అవకాశం లేకుండా చేశారు. కోర్టు పర్మిషన్ తప్ప ధర్నా. ముఖ్యమంత్రి కూడా జవాబుదారే. ముఖ్యమంత్రి అంటే రాజు నవాబు గారు. ముఖ్యమంత్రి కిషన్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి, శ్రీనివాసుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. అది ప్రజాస్వామ్యం. ఎవరైనా గొంతెత్తే అవకాశం దొరికిందా మీకు? దొరకలేదు. సో ఆ రకంగా మనకి 7,00,000 కోట్ల అప్పుడు పెట్టి ఉద్యోగులకు న్యాయం చేశారు. తెలంగాణ తెచ్చుకున్న ఉద్యోగుల కోసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారమ్మా? మేము ఇచ్చాము 65 రోజులు లేదు, 70 రోజులు 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. రైతులు 8,500 ఇచ్చినాం. ఎడ్యుకేషన్లో నినాదం ఇచ్చినాం. పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. మన కవితాడు మేము తయారు చేసి మనం వెతికేలేమా? ఎవరన్నా ఎందుకే లేకపోయారు? మీరు చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట తెలంగాణ దేనికోసం తెలుసుకున్నామో, ఏ ఆశల కోసం ఆకాంక్షకు తెలంగాణ తెలుసుకున్నామో వారిని పూరిస్తేనే మనల్ని ప్రజలు రక్షిస్తారు. టీఆర్ఎస్ కేసీఆర్ కూడా నేను కూడా అమ్మాని గొప్ప నాయకుడు, మూమెంట్ లీడర్, నో డౌట్. బట్ ముఖ్యమంత్రి కాని తర్వాత మీరు చేసిన తీరు వల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఆ నష్టం మనం పూరించాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో ఉద్యోగాలు బయట పెట్టాం. దాంట్లో వస్తున్నా సరిచేస్తా ఉన్నాం. ఉద్యోగాలు ఇచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇవ్వాలనే ధ్యేయంతో ముందుకు పోతా ఉన్నాం. మరొక 1,00,000 ఉద్యోగాలు ఈ 5 ఏళ్ళలో ఇవ్వాలన్న ధ్యేయంతో ముందుకు పోతా ఉన్నాం. ఒక ఉద్యోగం వేస్తే ప్రభుత్వం ఎంత బాధపడుతుందో మీకు తెలుసు. భారాన్ని మొరడానికి సిద్ధంగా. కారణం ఏంటంటే తెలంగాణ మనం కోరుకుంది మన ఉద్యోగులు మనకు రావాలని, మన గౌరవం మనకు దక్కాలని, మన నీళ్లు మనం పాలించుకోవాలని, సగౌరవంగా బతకాలని. ఏవి కూడా లేకుండా 9.5 ఏళ్ళు మండగలిపి కనిపిస్తుంది. ఆ రకంగా మా ప్రభుత్వం ఉండదామా? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ అనుకూల ప్రభుత్వం. మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఉద్యోగస్తులు లేని ప్రభుత్వం నడవదు. మా మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా చాలా ఉద్యోగం చేసినప్పుడు నేను మంత్రులుగా సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళుంటే వచ్చేది అడిగేది, వినేవారు, మంత్రులు వినేవారు. ఇలా మంత్రులు ఏంటే, ముఖ్యమంత్రి ఏంటే, ఎమ్మెల్సీ కూడా ఇదే పరిస్థితి లేకుండా ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు మేము కలిసే ప్రభుత్వం అన్నట్టుగా మీ కోరికలు కూడా చాలా చిన్న కోరికలు. 1 crore ఇచ్చినారన్నారు. డబ్బులు ఉన్నాయా? నాకైతే డబ్బు ఫండ్ ఉండదు. కొన్ని 1,000 కోట్లు బకాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఆపకూడదు. చెక్కులు ఇచ్చారో డబ్బులు లేవు. అదే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మన కౌన్సిల్ అడుగుతున్నారు రిలీజ్ చేయండి. బట్టి గారు బాగా జవాబు చెప్పారు. ఫోటో కేసీఆర్ ఉంది దాని మీద, కనీసం ఫోటో కూడా మారేదో ఆలోచిస్తాం. డబ్బులు లేవు వాస్తవం. ఖజానా ఖాళీ చేసి మనకి ఇచ్చిపోయినారు. డబ్బులు ఎన్నికలు వస్తాయి? అంతా రొటేషన్ చేస్తారు. మీరు ట్యాక్స్ కట్టాలి, మేము కట్టాలి, ప్రభుత్వం పోవాలి, అది మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ కావాలి. ఆ రకంగా రావాలని డిఏ పెండింగ్ ఉందన్నారు, టీఆర్సీ పెండింగ్ ఉందన్నారు, పెండింగ్ బిల్స్ క్లియరెన్స్, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చేయాల్సినవి. అన్నిటికి మించి నేను చేసే ప్రయత్నం అంటే ఒకరోజు ముఖ్యమంత్రితో సమయం ఇప్పిస్తాను. మీరు రండి, వారితో మాట్లాడి వివరణ ఇవ్వండి.
నాకు కూడా కొంత అవగాహన 317 మీద మీకు నాకు అవగాహన లేదు. నేను కొద్దిగా చదివాను. సోమేష్ కుమార్ నిర్వాహకం వల్ల 2 జోన్లు కాస్త 7 జోన్లు అయినాయి. జిల్లాలు ఏ విధంగా చేశారో చూశారు. ఇప్పుడు కలుపుతో ఒక జిల్లా ఇచ్చారు, మేనాడుతో ఒక జిల్లా ఇచ్చారు. అసలు జిల్లాలో ఒక జిల్లా ఏంటి? ఒక జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఎంత గౌరవం ఉండేది. ఎటుపోయినాయి కదా. గద్వాల జిల్లా 1.5 కాన్స్టిట్యున్సీ. అసలు సైంటిఫిక్ మెథడ్ లేకుండా ఒక జిల్లా చేయాలంటే సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నది. ఎట్లయితే దానికి సౌలత్ అవుతుంది. కనీసం ఒక పార్లమెంట్ యూనిట్గా చేసినా బాగుండేది. విడిగా జిల్లాలు చేశారు. జోన్ల వ్యవస్థ అట్లా పెట్టారు. నాకు తెలిసి మీలో చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నోళ్ళు ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా ఆ సమస్య నాంతా ఉంది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. పీటీఓస్కి 400 గజాలు జాగ్రత్త చాలా చిన్నది ల్యాండ్ యాక్టిఫై చేసుకుంటే కలెక్టర్ గారితో మాట్లాడదాం. మనం ఇచ్చే ప్రాబ్లం లేదు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాకు మాజీ మంత్రి గారు రద్దు గారు ఉన్నారు. ఇక్కడ షబీర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు. అందరం కలుస్తాం. కలెక్టర్తో మాట్లాడదాం. ల్యాండ్ ఉంది, మీకు ల్యాండ్ ఇవ్వడానికి టైం రాలేదు కానీ వాళ్ళ ఆఫీస్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్న ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ కూడా కొట్టి కట్టుకున్నారు. విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. మీకు ఇస్తే లాభం, మీకు ఇస్తే ప్రజలకు ఉపయోగపడండి. అంతే కదా. మీకు ఇస్తే ప్రజలకు ఉపయోగపడాలి. పెద్దవాళ్ళ కోసం భూములు పెట్టాలి. హైదరాబాద్లో విచ్చలవిడిగా భూములు అమ్ముతున్నారు. భూములు ప్రైవేట్ భూములనే కలెక్టర్ గారు. నేను ఈ సందర్భంగా చాలా మంది నిజాంని కొంత వేరే దృష్టితో చూస్తారు. నేను నిజాం విషయంలో చాలా అంటే డాక్టరేట్ చేయకుండా చాలా చదివాను. నిజాం కూడా గ్రేట్ విజనరీ. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ విజనరీ ఎవరంటే నెహ్రూ. చాలా దూరదృష్టితో పరిపాలన సాగించినటువంటి మహనీయుడు నెహ్రూ. గుండు సూది కూడా తయారు కానీ ఈ దేశంలో ఇలా రాకెట్ల పక్కన మోడీ గారు ఫోటోలు దిగుతున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నెహ్రూస్ విజన్. ఆ తర్వాత పటిమల నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఇవాళ నిజాం కూడా ఎంత దూరదృష్టి అంటే భవిష్యత్ అవసరాల కోసం అప్పుడు నిజాం స్టేట్ భవిష్యత్ అవసరాల కోసం దాదాపు 3.4 లక్షల ఎకరాల భూమిని వదిలిపోయాడు. అది అలా కేసీఆర్ వరమైంది. విడిగా ప్రైవేట్ సంస్థలకి, వాళ్ళ గుత్తేదారులకి, వారికి సంబంధించిన ఆసుపత్రులకి ఎకరాలు ప్రధానమైన ప్లేస్లో ల్యాండ్ ఇస్తున్నారంటే నిజాం మనకి ఇచ్చిన బహుమానం. నిజాం చాలా మంది వేరే కోణంలో చూస్తారు. రజ్వీ బాబు చేస్తారు. నిజాం కొంచెం విషయం ఆయన కుదిరిపోయిన భూములు ఇలా పందేరం చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వ పరంగా ఉండాలి. అది మా ధ్యేయం. ఇలా ఎన్జిఓకి ఇవ్వడానికి మీకు ఎన్జిఓకి ఇస్తే అందరూ లాభపడతారు. ఒక ఫంక్షన్లో ఏదో పడితే అందరూ లాభపడే అవకాశం ఉంది. ఈ 1 acre భూమి విషయంలో కానీ టీపీఓస్ 400 గజాల విషయంలో కానీ అది వీలైన త్వరలో చేపించే ప్రయత్నం చేస్తాం. మిగతా స్టేట్ అయితే ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నాయో నేను మీకు తప్పకుండా టైమింగ్ ఇస్తాను. తర్వాత మీరు వాటిని అన్ని వివరించుకుంటే అవన్నీ అక్కడ కూడా సెటిల్ అయ్యారు. ముఖ్యమంత్రి కూడా చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నాడు. గత మాదిరిగా మనం కారణం చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు. ఎవరికి దక్కాల్సిన హక్కులు, ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలనేటువంటి ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి పట్టి గారు కానీ మంత్రివర్గం కానీ దృఢమైన ఆలోచనతో ఉన్నాం. మనం అధికారంలోకి వచ్చాం, మనమే సర్వం అనుకుంటే ముందుకు పోలేము. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరికి అందాల్సిన వాటా, ఎవరికి అందాల్సిన ఫలాలు వారికి అందాలి. తెలంగాణ కోరుకున్న తెలంగాణ 9.5 ఏళ్లలో బంగారు తెలంగాణ అనే పదం కొన్ని కుటుంబాలకు పరిమితమైంది. ఇప్పుడు ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారు పైకి అక్కడ కనపడతారు కానీ తెలంగాణ పట్ల చాలా అవగాహన ఉన్నారండి. చాలా సందర్భాలు చెప్పారు కూడా ఓపెన్గా. దేని కోసం మీరు తెలంగాణ చేసుకున్నది ఇవాళ ఎలా ఉంది తెలంగాణ దాని మీద. సో ఆ రకంగా ముందుకు పోవాలి. దాంట్లో మీ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఉద్యోగస్తులు ప్రజలు ఇబ్బంది పడకుండా మీరు ఉద్యోగాలు చేయాల్సి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉద్యోగానికి వరకు సామాన్యులు వస్తారు. నేను ధరణి చూసాం. చిన్న చిన్న రైతులు పాపం ఎంఆర్ఓ చుట్టూ ఎండిఓ చుట్టూ తిరిగి రోజులు అరిగిపోయింది. భూములు ధరల విషయంలో నేను ధరల మీద చాలా మంది నెగిటివ్ మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? నా భూములే ఉన్నాయి. ఇప్పుడు రాజనగర్లో నాకు 11 ఎకరాల భూమి, దాంట్లో దాదాపు 50 ఎకరాలు మాయమైపోయింది. మాయమైంది జరుగుతుంది ముప్పుడట్లేదు. సో లోపాలు జరిగినాయి. ఆ లోపాలు సరిద్దరు చిన్న చిత్రం మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మీరే ఆదుకోవాల్సినట్టు బాధ్యత. ఎందుకంటే వాళ్ళు తెలియదు మీ దగ్గరకు వచ్చినప్పుడు
ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. సామాన్యుడు సుఖపడ్డప్పుడే మన ప్రభుత్వం యొక్క సహకారమైన తెలుస్తుంది. భవిష్యత్తులో ఏది ఉన్నా మాకు అలవాటు ఉంది. ఆ పద్ధతి ద్వారా నాకు నా కుటుంబం చేసుకున్న అలవాటు లేదు. మీకోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. దాని మీద ముందుకు వెళ్దాం. ఈ చిన్న చిన్న సమస్యలు ఇక్కడ పరిష్కరించుకున్నాం. మిగతా సమస్యలు అంటే ముఖ్యమంత్రి లిమిటెడ్ మెంబర్స్కి మీరు ఇంపార్టెంట్ వస్తే నేను టైం తీసుకుంటాం. నేను ఉంటాను, వర్తిస్తాం. వాళ్ళ సమస్య పరిష్కార ప్రయత్నం చేసుకుందాం. కిషన్ గారు చెప్పారు మీరు స్టేట్లో దాని గుర్తుపడతో తెలియదు. ఎలక్షన్ ఉంటుందా, మీకు నామినేషన్ ఉంటుందా, ఏది ఉంటుందో తెలియదు. బట్ మన జిల్లాకి రావడానికి మా వంతు కృషి డెఫినెట్గా చేస్తాం. చెప్పినారు మినిస్టర్తో నేను మాట్లాడాను. వారికి ఒక రిజర్వేషన్ ఉంది. అది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. ఆ ప్రయత్నాలు కూడా మా వంతు సహకారం మీకు ఉంటుందని, భవిష్యత్తులో కూడా అందరూ ఖచ్చితంగా ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.